సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల కవిత్వం ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను రేప్ విక్టిమ్ కోసం సానుభూతిగా ఒక కవిత రాశాను. ఆ కవిత మీకు వినిపించబోతున్నాను. పూర్తిగా వినండి. విన్న తర్వాత స్పందించడం మర్చిపోకండి. మనందరం కూడా రేప్ విక్టిమ్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం రాసిన కవిత ఇది. ఇక కవిత్వం వినండి. కవిత శీర్షిక నీలి మొగ్గ. గుప్పిట నుండి ఇసుకల కాలం జారిపోయింది, జీవితం చేజారిపోయినట్లు. కొందరికి అంతే, కావాలని పోగొట్టుకోకపోయినా పోతూనే ఉంటుంది. జీవితం అంటే నింగికెగరడం, శిథిల స్వప్నాలను మూసుకుంటూ తిరగటం అయితే కాదు కదా. కొందరంతే, వెదికినా దొరకనంతగా దోచేసుకుని వెళ్ళిపోతారు. వేరెవరికి ఇవ్వలేనంతగా నిస్సహాయతని నింపి వెళతారు. దొరికేది ఏదైనా పోయింది ఎన్నటికీ తిరిగి రానిదే కదా. కొందరంతే, వెదికినా దొరకనంతగా దోచేసుకుని వెళ్ళిపోతారు. వేరెవరికి ఇవ్వలేనంతగా నిస్సహాయతని నింపి వెళతారు. దొరికేది ఏదైనా పోయింది ఎన్నటికీ తిరిగి రానిదే కదా. పోగొట్టుకోవటం అనే అలవాటులో శూన్యం నింపుకున్న కళ్ళల్లో ఎప్పుడైనా అప్రయత్నంగా కారే కన్నీళ్ళు పోయిన దానికోసం కాదు, మళ్ళీ మళ్ళీ మనసెక్కడ గాయపడుతుందోనని. బరువుగుండె మేఘాన్ని బాధ తెమ్మెర తాకినట్లు ఉన్మత్త తాకిడికి మనో ఆవరణమంతా ధ్వంసమైనట్లు ఉల్కుల్కి పడుతూ ఉంటుంది. చిత్త ప్రవృత్తుల దాడులకి నలిగిపోయిన ముగ్ధ మనోహర ఈ మొగ్గ. వెంటాడే నీలి నీడల ఉచ్చులను తప్పించుకుని నడక మార్చుకుంటూ నేలరాలిన ఆశలని మినుగురుల వెలుగులో ఏరుకుంటూ నవ్యోద్దీపనం గావించుకుంటుంది. కాస్తో కూస్తో మిగిలిన నికార్సైన మనుగడతో కాసిని కలలు, కూసిని కన్నీళ్లు, జీవితపు అక్షయ పాత్రలో మిగిలిన మెతుకుల్లా అవి తన కోసమే కాదు, ఇతరుల కోసం పంచటానికి ఉన్నాయనుకున్నప్పుడు పోయింది ఏదో తిరిగి దొరికినట్లు, ఓ తీగ కొస చేతి కందినట్లు, ఓ ఆశ శ్వాసిస్తున్నట్లు, ఓ ఉమ్మెత్త పుష్పించినట్లు ఈ నీలి మొగ్గ వికసించుతూ. పోయింది ఏదో తిరిగి దొరికినట్లు, ఓ తీగ కొస చేతి కందినట్లు, ఓ ఆశ శ్వాసిస్తున్నట్లు, ఓ ఉమ్మెత్త పుష్పించినట్లు ఈ నీలి మొగ్గ వికసించుతూ. నీలి మొగ్గ, వనజ తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులారా, ఈ కవిత్వం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కథలు, కవిత్వము కంటెంట్గా ఉన్న ఈ ఛానల్ చాలా తక్కువ వ్యూస్తో నిరాశపరుచుతుంది. మీకు వీలైతే ఈ ఛానల్ను షేర్ చేయండి. మంచి మంచి కథలను, కవిత్వాన్ని అందరితో పంచుకోండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.